అలాగే 151 మంది 151 నుంచి 11 సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది అది భారతరత్న వాజ్పేయి గారి మాటల్లో, డెమోక్రసీ రెsts on one belief, and that is when leaders cannot solve the problems, the people will. అందుకని ఇది మనం చాలా జాగ్రత్తగా మన వాజ్పేయి భారతరత్న వాజ్పేయి గారి మాటల్ని మనం తీసుకోవాలి అధ్యక్ష. అలాగే అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం డిప్యూటీ సీఎం ఆనరబుల్ సీఎం శ్రీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఈ భారతరత్న వాజ్పేయి గారి మాటల్లోనే వారు దాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. ది ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ అహెడ్, మనకున్న ఛాలెంజెస్ కానీ ఉన్న సమస్యలన్నింటినీ భవిష్యత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఎలా వెళ్ళాలి అని అనుకుంటే అది వాజ్పేయి గారి మాటలను చెప్తాను అధ్యక్ష. ఇట్స్ నో ప్రాబ్లమ్ వీ కెనాట్ ట్యాకిల్, నో ఛాలెంజ్ వీ కెనాట్ ఫేస్, నో ఆపర్చునిటీ వీ కెనాట్ సీజ్. జై హింద్ అండ్ జై భారత్. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదములు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబు ఇస్తారు.